ఆదివాసీ మొదటి తరం ఉద్యమకారుడు తుడుందెబ్బ ప్రధాన కార్యదర్శి ఉయిక సంజీవ ప్రథమ వర్ధంతిని కుటుంబ సభ్యులు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాత్నాల బేల మండలంలోని సాంగ్వి జీ గ్రామంలో ఆదివాసీ సంఘాలు, మేధావులు, మహిళలు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు హాజరై ఉయిక సంజీవ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆదివాసీ ఉద్యమంలో ఉయిక సంజీవ్ ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి అని తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయానికి అనుగుణంగా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలు చేశారని కొనియాడారు. ఆదివాసీ సంఘంలో ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతున్నది. తుడుందెబ్బలో దాదాపు 3 దశాబ్దాల పాటు ఆదివాసీల అస్తిత్వం కోసం, ఆదివాసీల మనుగడ కోసం, ఆదివాసీ హక్కులు, చట్టాలు అమలు చేయాలని నిరంతరం ఆదివాసీ పక్షాన ఉంటూ పోరాడిన ఒక గొప్ప నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినా ఈరోజు ఆయన చూపినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో ఆయన ఆ మార్గాన్ని నేటి యువత, నేటి ఆదివాసీలు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత వల్ల మా పైన ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆయన ఏ ఆశయ సిద్ధి కోసం అయితే పనిచేసిండో ఆ ఆశయాలను నెరవేర్చిన బాధ్యత వల్ల నేటి ఆదివాసీల పైన ఉన్నది, తుడుందెబ్బపై ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆదివాసీల అస్తిత్వం, ఆదివాసీల మనుగడ కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు, హక్కులు ఏవైతేనో వాటిని అమలు చేయడం కోసం నిరంతరం ఆదివాసీల పక్షాన ఉండి మేము పోరాడతామని చెప్పేసి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈరోజు చెప్పడం అనేది జరుగుతున్నది. తప్పకుండా ఆయన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఆదివాసీల హక్కులే కాకుండా అనేక సామాజిక ఉద్యమాల్లో కూడా ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ తనదైన పాత్రను పోషించడం అనేది జరిగింది. చాలా గొప్ప నాయకుడిని ఈరోజు మేము కోల్పోవడం చాలా బాధాకరం. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆదివాసీ హక్కుల పోరాటం